60 సెంటీమీటర్స్ ఉంటుంది. మామూలుగా అయితే ఇప్పుడు 60 ఉంటుంది, పాత 65. ఇప్పుడు అన్ని రూట్లలో కూడా మెయిన్ రూట్లో ఎంత ఇవ్వాలి మనం స్లీపర్ స్పేసింగ్? 60 అండి. 60 సెంటీమీటర్స్ ఇవ్వాలి. 60 సెంటీమీటర్స్ అంటే ఎన్ని స్లీపర్లు వస్తాయి? 1660 మీటర్కి 1660. దీన్ని ఏమంటాము? డెన్సిటీ ఆఫ్ స్లీపర్. అదే స్లీపర్ డెన్సిటీ ఆఫ్ స్లీపర్ వాట్ ఎవర్. ఓకే, ఇది మీకు గుర్తుంది కదా. ఇది పిఎస్ స్లీపర్. ఇప్పుడు ఛానల్ స్లీపర్లకి ఎలా ఇస్తామంటే, ఇదొక ఛానల్ స్లీపర్, ఇదొక ఛానల్ స్లీపర్, ఇదొక ఛానల్ స్లీపర్, ఇదొక ఛానల్ స్లీపర్, ఇదొక ఛానల్ స్లీపర్. ఇది రైల్స్. ఛానల్ స్లీపరు కూడా లెక్కలాగా. అదే ఏటయ్యా మాకు ఈ బాధలు. అయ్యా మ్యూట్ లో పెట్టండి అయ్యా, ఎన్నిసార్లు చెప్పినా ఇంతనే మీకు. మీరు స్లీపర్ స్పేసింగ్ అంటే మీరు ఛానల్ స్లీపర్ చేసేటప్పుడు, ఛానల్ స్లీపర్స్ బ్రిడ్జ్ మీద వేసేటప్పుడు ఎనీ కండిషన్, ఏ కండిషన్ లోనైనా మాక్సిమం స్లీపర్ స్పేసింగ్ సెంటర్ టు సెంటర్, సెంటర్ టు సెంటర్ అంటే ఈ ఛానల్ స్లీపర్ సెంటర్ నుంచి ఈ ఛానల్ స్లీపర్ సెంటర్ కి ఎట్టి పరిస్థితుల్లో కూడా 600 mm కంటే దాడు. మ్యాక్సిమం స్లీపర్ స్పేసింగ్ సెంటర్ టు సెంటర్ అనేది 600 mm. ఈ 600 mm కంటే ఎక్కువ అవ్వకూడదు. ఎనీ కండిషన్, ఏ కండిషన్ లోనైనా సరే మ్యాక్సిమం స్లీపర్ స్పేసింగ్, మ్యాక్సిమం ఛానల్ స్లీపర్ స్పేసింగ్ ఆన్ గెటర్ బీట్, అది ఇప్పుడు కూడా మీకు సెంటర్ నుంచి సెంటర్ కి 600 mm కంటే ఎక్కువ ఉండకూడదు. నాట్ మోర్ దాన్ 600 mm. ఓకే, ఇఫ్ ఒకవేళ అక్కడ మీకు జాయింట్ కనుక వచ్చింది అనుకోండి, జాయింట్ కనుక వస్తే అంటే ఫిష్ ప్లేట్ జాయింట్ కనుక వస్తే, ఫిష్ ప్లేట్ జాయింట్ కనుక వచ్చినా లేదా ఎస్కేవి జాయింట్ అయినా, ఇది వాటర్ ఏ జాయింట్ అయినా సరే వస్తే, జాయింట్ దగ్గర ఎప్పుడు కూడా జాయింట్ ఎప్పుడు కూడా గిటర్ బ్రిడ్జ్ మీద సపోర్టెడ్ జాయింట్ ఉండాలా, సస్పెండెడ్ జాయింట్ ఉండాలయ్యా? సస్పెండెడ్ జాయింట్. రైట్, సస్పెండెడ్ జాయింటే ఉండాలి. ఇప్పుడు కూడా సెంటర్లోనే రావాలి. రెండు స్లీపర్లకి సెంటర్లోనే మీరు జాయింట్ పెట్టాలి. అటువంటప్పుడు ఈ స్లీపర్కి మధ్యలో డిస్టెన్స్ అనేది, అంటే జాయింట్ దగ్గర ఉన్నటువంటి ఇటు స్లీపర్కి ఇటు స్లీపర్కి, జాయింట్కి ఇటు స్లీపర్కి డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే 200 mm కంటే ఎక్కువ ఉండకూడదు. ఎంత ఉండాలి? 200 mm కంటే ఎక్కువ. మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యా ఇది. డిస్టెన్స్ అనేది స్లీపర్ టు జాయింట్ స్లీపర్ ఉంది కదా, జాయింట్ స్లీపర్కి డిస్టెన్స్ ఎంత ఉండాలయ్యా? నాట్ మోర్ దాన్ 200 mm. అంటే 200 mm కంటే ఎక్కువ ఉండకూడదు. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, స్లీపర్ స్పేసింగ్ కాదు ఇది, క్లియర్ డిస్టెన్స్ నాట్ మోర్ దాన్ 200 mm at జాయింట్ స్లీపర్స్ దగ్గర క్లియర్ డిస్టెన్స్ 200 mm కంటే ఎక్కువ ఉండకూడదు. 200 mm కంటే ఎక్కువ ఉండకూడదు. క్లియర్ డిస్టెన్స్ మీన్స్ స్పేసింగ్ అంటే సెంటర్ టు సెంటర్ ఇక్కడ తీసుకున్నాం. బట్ క్లియర్ డిస్టెన్స్ అంటే ఈ ఛానల్ స్లీపర్ ఎండ్ నుంచి ఈ ఛానల్ స్లీపర్ ఎండ్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ని క్లియర్ డిస్టెన్స్ అంటాం. దీన్ని ఏమంటాం? క్లియర్ డిస్టెన్స్.
క్లియర్ డిస్టెన్స్. ఇది స్లీపర్ స్పేసింగ్ అంటే సెంటర్ టు సెంటర్ స్లీపర్ స్పేసింగ్ అన్నాం. ఈ స్లీపర్ కి స్పేసింగ్ అనేది ఎలా తీసుకోవాలి? క్లియర్ డిస్టెన్స్ గా తీసుకోవాలి. క్లియర్ డిస్టెన్స్ అన్నాడు ఇక్కడ. స్పేసింగ్ అన్న క్లియర్ డిస్టెన్స్ అనేది నాట్ మోర్ దాన్ 200 mm, నాట్ గ్రేటర్ దాన్ 200 mm. 200 mm కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఇది ఒక కేసు. ఇంకొక ఇది స్టీల్ గిడ్డర్ కి ఓపెన్ వెబ్ గిడ్డర్ బ్రిడ్జిలకి అన్నిటికీ ఇది ఓకే. బట్ కొన్ని ఓపెన్ గిడ్డర్ బ్రిడ్జిలు ఉంటాయి. కొన్ని ఓపెన్ గిడ్డర్ బ్రిడ్జిల్లో ఇది ఓపెన్ వెబ్ గిడ్డర్, ఇది ఒక గిడ్డరు అనుకుందాం. ఇది ఓపెన్ వెబ్ గిడ్డర్. ఈ ఓపెన్ వెబ్ గిడ్డర్ కి ఇలాగా క్రాస్ గా గిడ్డర్లు కూడా వేస్తారనమాట. ఓపెన్ వెబ్ గిడ్డర్ బిజ్జికి ఇలా క్రాస్ గా కూడా గడ్డలతో కలుపుతారనమాట. ఇలాగ కిందనే ట్రాక్ కింద స్లీపర్ల కింద స్లీపర్లు వేస్తే ఛానల్ స్లీపర్స్ కింద ఈ రకంగా కూడా గిడ్డర్లు వేస్తారనమాట. క్రాస్ గిడ్డర్లు వేస్తారు. ఒకవేళ క్రాస్ గిడ్డర్లు కనుక వేస్తే గిడ్డర్ బ్రిడ్జిలకి ఓపెన్ వెబ్ గిడ్డర్ బ్రిడ్జిలకి క్రాస్ గిడ్డర్స్ కనుక వేస్తే ఆ క్రాస్ గిడ్డర్ యొక్క విడ్త్ అంటే ఈ గిడ్డర్ యొక్క క్రాస్ గిడ్డర్ యొక్క విడ్త్ అనేది 450 mm కంటే ఎక్కువ ఉందనుకోండి, గ్రేటర్ దాన్ 450 mm అంటే దీని యొక్క క్రాస్ గిడ్డర్ యొక్క విడ్త్ అనేది 450 mm కంటే కనుక ఎక్కువ కనుక ఉంటే అటువంటి కండిషన్ లో స్లీపర్ స్పేసింగ్ అనేది యూ కెన్ ఎన్హాన్స్ ద స్లీపర్ స్పేసింగ్. అంటే నేను ఏం చెప్పాను, స్లీపర్ స్పేసింగ్ అనేది మ్యాక్సిమం స్లీపర్ స్పేసింగ్ 600 అని చెప్పాను. అయితే అన్ని కండిషన్కి ఇది ఫ్లెక్సిబుల్ అవుతుంది. బట్ ఈ కండిషన్ లో అయితే ఒకవేళ మీరు ఓపెన్ వెబ్ గిడ్డర్లో కనుక క్రాస్ గిడ్డర్ కనుక వేస్తే ట్రాక్ కింద అంటే మన స్లీపర్ కింద క్రాస్ గిడ్డర్ కనుక ఉంటే ఆ క్రాస్ గిడ్డర్ యొక్క విడ్త్ అనేది టాప్ విడ్త్ అంటే స్లీపర్ కూర్చోబెట్టే టాప్ విడ్త్ ఉంటుంది కదా, ఆ టాప్ ప్లేస్ యొక్క విడ్త్ అనేది గ్రేటర్ దాన్ 450 mm కనుక ఉంటే అటువంటి కండిషన్ లో నువ్వు స్లీపర్ స్పేసింగ్ అనేది 600 mm కంటే నువ్వు పెంచుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ఇచ్చాడు. ఒకవేళ ఆ క్రాస్ గిడ్డర్ టాప్ విడ్త్ కనుక 450 mm కంటే తక్కువ ఉంటే మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా 600 mm కంటే దాటి నువ్వు పెట్టకూడదు. ఇది రూల్. ఇంకొకటి ఉంది, ఇన్ జనరల్ ఎనీ కండిషన్, ఏ కండిషన్ లోనైనా సరే ఎనీ కండిషన్ కాదు, ఇన్ జనరల్ గా మనం స్లీపర్ గిడ్డర్ బ్రిడ్జి మీద క్లియర్ డిస్టెన్స్ అనేది 5-10 mm ఉంచుతాం. క్లియర్ డిస్టెన్స్ అనేది 5-10 mm అండి. క్లియర్ డిస్టెన్స్ అంటే ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 5-10 mm. సారీ, క్లియర్ డిస్టెన్స్ 5-10 కాదు, 450 mm. క్లియర్ డిస్టెన్స్ 450 mm ఉంచుతాం. క్లియర్ ఇన్ జనరల్ గా క్లియర్ డిస్టెన్స్ 450 mm. క్లియర్ డిస్టెన్స్ అంటే చెప్పాను కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి సెంటర్ టు సెంటర్ కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ క్లియర్ డిస్టెన్స్ 450 mm ఉంచుతాం. ఇన్ ఎనీ కండిషన్ మీకు మాత్రం మ్యాక్సిమం స్లీపర్ స్పేసింగ్ అనేది 600 mm కంటే దాటకూడదు. రైల్ జాయింట్ ఉంటే మాత్రం జాయింట్ సస్పెండెడ్ జాయింట్ అయి ఉండాలి. జాయింట్ కి అటుపక్క ఇటుపక్క స్లీపర్ కి స్లీపర్ ఉంటుంది కదా, జాయింట్ స్లీపర్స్ కి మాత్రం క్లియర్ డిస్టెన్స్ మాత్రం 200 mm కంటే ఎక్కువ ఉండకూడదు. 200 mm కంటే ఎక్కువ ఉండకూడదు అంటే ఈ స్లీపర్ దగ్గరగా ఉండాలన్నమాట. 200 mm కంటే తక్కువ వచ్చినా పర్లేదు కానీ 200 mm కంటే ఎక్కువ దూరంలో ఉండకూడదు. అది క్లియర్ డిస్టెన్స్. సో ఇన్ కేసు ఓపెన్ వెబ్ గిడ్డర్ బ్రిడ్జ్ క్రాస్ గిడ్డర్ కనుక వేస్తే
క్రాస్ గెటర్ యొక్క టాప్ విడ్త్ అనేది 40 mm కంటే కనుక ఎక్కువ ఉంటే మనము స్లీపర్ స్పేసింగ్ అనేది ఎక్కువ పెంచుకోవచ్చు, స్లీపర్ స్పేసింగ్ అనేది ఎక్కువ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ఛానల్ స్లీపర్స్ ఆన్ గెటర్ బ్రిడ్జెస్. గెటర్ బ్రిడ్జ్ మీద డిస్టెన్స్ ఎంత ఉంది సార్? ఇప్పుడు స్లీపర్ టు స్లీపర్ ఒక సస్పెండెడ్ జాయింట్ అయితే 200 mm ఉండాలన్నారు కదా. 200 mm కంటే లోపు ఉండాలి, ఇది దాటకూడదు. అది జాయింట్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది సార్ అక్కడ అంటున్నాను సార్. అది 200 ఉంటే జాయింట్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అన్న? జాయింట్ డిస్టెన్స్ జాయింట్ అనేది సస్పెండెడ్ అయి ఉండాలి, అంటే జాయింట్ అనేది సెంటర్కి రావాలి. ఓకే సార్. సస్పెండెడ్ జాయింట్ అంటే సెంటర్కి రావాలి. దానికైనా డిస్టెన్స్ ఏమైనా ఉంటుంది సార్ అంటున్నాను. దానికి డిస్టెన్స్ ఏం లేదు, సస్పెండెడ్ అయి ఉండాలి. కానీ ఈ స్లీపర్ కి మధ్యలో మాత్రం నీకు 200 mm కంటే ఎక్కువ దూరం ఉండకూడదు. ఓకే ఓకే. జాయింట్ స్లీపర్ కి మాత్రం 200 mm కంటే ఎక్కువ దూరం ఉండకూడదు సార్ గెటర్ కి మధ్య కూడా ఎందుకు అంతే ఉండకూడదు? ఎందుకు ఎక్కువ దూరం ఉండకూడదు? ఇందాక మీకు చెప్పాను, దూరం ఎక్కే కొద్దీ జాయింట్ మీద ప్రెజర్ పడుతుంది. ఏమయ్యా, అవును సార్. దూరం ఎక్కే కొద్దీ జాయింట్ మీద ప్రెజర్ పడుతుంది. కాబట్టి నీకు దగ్గరగా పోయడం వల్ల కొంచెం ప్రెజర్ అనేది ఆ జాయింట్ మీద తగ్గుతుంది. చెప్పండి సార్. గెటర్ కి మధ్యనండి. గెటర్ కి మధ్యనే ఉంటది. అదే మనకి ఇక్కడ చెప్పలేదు, అది చెప్పలేదు. అంటే మల్టిపుల్ స్పాన్స్ అయితే గెటర్ కి ఎంతనా? అవును సార్. అది మనకి ఇక్కడ మాన్యువల్ మనకి ఇవ్వలేదు, ఓన్లీ జాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు. సరే. సో దీనికి చెప్పండి. మీ ఎవరైనా నైట్ డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటే వెళ్ళండి అయ్యా. ఏమైనా డౌట్ ఉంటే అర్జెంట్ గా 10 నిమిషాలు అడగండి. సార్ టైం ఇప్పుడు ఎంత అయింది? టైం ఎంత అయింది? 9:40 సార్. 21:40 సార్. Right. Okay. Anybody wants to go night patrol or order? Maybe they can quit. The remaining people can ask any question. I will give only 10 minutes. చెప్పండి. సార్ ఇప్పుడు 200 mm అంటే 20 centimeters కదా.